హలో అండి. వెల్కమ్ టు ద స్కై ఆర్గానిక్స్. సామాన్యంగా పెద్దవారిలో, అలాగే ఏజ్ పెరిగే కొద్దీ అందరిలో కామన్‌గా చూసే ప్రాబ్లమ్ జాయింట్ పెయిన్స్. ఈరోజు ఆ జాయింట్ పెయిన్స్‌కి ఉపశమనంగా వాడుకునే మొక్క గురించి మాట్లాడుకుందాం. అదే మన వావిలాకు. దీనిలో 3 రకాలున్నాయి. తెల్ల వావిలి కాడలు తెల్లగా ఉంటాయి. పచ్చ వావిలి కాడలు పచ్చగా ఉంటాయి. నల్ల వావిలి కాడలు డార్క్ పర్పుల్ కలర్‌లో ఉంటాయి. అలాగే ఆకు వెనక భాగం లేత చిగురు కూడా డార్క్ పర్పుల్ కలర్‌లో ఉంటాయి. ఈ రకాలు ఎన్నున్నా కానీ వీటి మెడిసినల్ పర్పస్ మాత్రం ఒకటే అండి. అదేంటో చెప్తాను వినేయండి. ఈ ఆకుని సంస్కృతంలో సింధువార పత్రం అంటారు. ఏనుగులకు బాగా ఇష్టపడి తినే ఆకుల్లో ఇదొకటి. అందుకే వినాయక చవితికి పెట్టే పత్రుల్లో కూడా ఇది వాడతారు. అలాగే దీనికి మెడిసినల్‌గా కూడా చాలా గొప్ప యూజెస్ ఉన్నాయండి. ముఖ్యంగా చైల్డ్ బర్త్ తర్వాత బాలింతలకి మొదటిసారి స్నానం చేయించేటప్పుడు ఈ ఆకులు వేసి మరిగించిన నీటిని వాడతారు. అదెందుకు అంటే ఈ ఆకులకి ఉండే యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్‌ని దరిచేరనివ్వదు. అలాగే వెజైనల్ ఇన్ఫర్మేషన్ అండ్ బాడీ పెయిన్స్ నుండి కూడా మంచి రిలీఫ్ ఇస్తుంది. అలాగే మనకి ఎప్పుడైనా బాగా బాడీ పెయిన్స్ అనిపించినా కానీ ఈ ఆకుల్ని వేడి నీటిలో వేసి స్నానం చేస్తే వెంటనే రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత నిద్ర కూడా బాగా పడుతుంది. ముఖ్యంగా ఈ ఆకులు జాయింట్ పెయిన్స్‌కి బాగా పనిచేస్తాయి. ఈ ఆకుల కషాయం చేసుకొని రోజు గడుపునే తాగితే జాయింట్ పెయిన్స్‌కి మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆయిల్‌లో ఆకుల్ని వేసి బాయిల్ చేసుకొని దాంతో ఎక్స్‌టర్నల్‌గా మసాజ్ కూడా ట్రై చేయొచ్చు. రుమటైడ్ ఆర్థరైటిస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్ ఉన్న వాళ్ళకి కూడా జాయింట్ పెయిన్స్, జాయింట్ స్టిఫ్‌నెస్ అండ్ జాయింట్స్ దగ్గర స్వెల్లింగ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఈ ఆకుల కషాయం రోజు తాగితే బాగా పనిచేస్తుంది. మలేరియల్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా బాగా బాడీ పెయిన్స్ అండ్ హెడేక్ ఉంటుంది కదా! అలాంటప్పుడు కూడా ఈ ఆకుల కషాయం బాగా పనిచేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చెట్టుకి ఉపయోగాలెన్నో. ఇటువంటి చెట్టు గనక ప్రతి ఇంట్లో ఉంటే జాయింట్ పెయిన్స్ మాయం. ఇంకెందుకు లేటు స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి కాల్ చేసి ఈ మ్యాజికల్ ప్లాంట్‌ని ఆర్డర్ చేసేసుకోండి. సరే మరి ఇంకో మొక్కతో మళ్ళీ కలుద్దాం. బాయ్.